ఈరోజు మన హాస్పిటల్కి కంటిన్యూస్గా 25 డేస్ నుంచి బ్లీడింగ్ అవుతుందని ఒక పేషెంట్ వచ్చారు. ఏమో మరి ఇన్నాళ్ళు చూపించుకోలేదని అడిగితే, మా ఇంట్లో వాళ్ళు లాస్ట్ 3 months నుంచి పీరియడ్ రాలేదు కదా, సో ఈ మాత్రం బ్లీడింగ్ అవ్వడం కామనే అన్నారని వెయిట్ చేశాను మేడం అంటున్నారు. మీ అందరికీ నేను ఈరోజు ఒక వర్డ్ ఆఫ్ కాషన్ చెప్దాం అనుకుంటున్నాను. నేను డాక్టర్ స్పందన, గైనకాలజిస్ట్, స్పార్క్ హాస్పిటల్, రాజమండ్రి. నెలసరి సమస్యలు అనేవి ఎప్పుడూ కూడా ప్రాణాంతకంగా ఉండవండి. కానీ వాటిని ఇలా అశ్రద్ధ చేసి ఎక్కువ కాలం బ్లీడింగ్ అవ్వటం వల్ల వచ్చే రక్తహీనత అనేది మనల్ని చాలా ప్రమాదకరమైన సిచ్యువేషన్లో పడేసే అవకాశం ఉంటుంది. సో ఖచ్చితంగా జాగ్రత్త అవసరం. మీలో ఈ 4 థింగ్స్లో ఏ ప్రాబ్లం ఉన్నా సరే వెంటనే గైనకాలజిస్ట్ని సంప్రదించండి. ఫస్ట్ థింగ్, ప్రతి నెల వారం కంటే ఎక్కువ రోజులు బ్లీడింగ్ అవ్వడం, పెద్ద పెద్ద క్లాట్స్తో కూడి ఉండటం. సెకండ్ థింగ్, 3 weeks లోపలే మీ పీరియడ్ వస్తుండటం. థర్డ్ థింగ్, మీ పీరియడ్ టైంలో వచ్చే పెయిన్ అనేది మీ డైలీ యాక్టివిటీస్ చేసుకోలేనంత సివియర్గా ఉండటం. ఫోర్త్ థింగ్, ఇన్ బిట్వీన్ మెన్సెస్ కూడా అప్పుడప్పుడు స్పాటింగ్ అవ్వటం. వీటిలో ఏ ప్రాబ్లం ఉన్నా వెంటనే సంప్రదించండి. థ్యాంక్ యూ.